ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి నవంబర్ 22, 23 తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. ఈ ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభించబోతుంది. ఆర్థిక సమస్యల నుండి మీకు ఉపశమనం లభించుతుంది. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు మీకు తెరుచుకుంటాయి. వృత్తి వ్యాపారంలో మంచి లాభాలను మీరు చూడబోతున్నారు. మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలం మీకు లభించబోతుంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ సమయంలో మీరు పొందబోతున్నారు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాం మీకు అర్థం అవుతుంది. ఇక ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు అయితే గోచార ఫలితాలు మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి. ఈ 2 రోజుల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారో పూర్తి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. నమ్మకంగా ఒక్కసారి కాల్ చేయండి. గురుగారి సెల్ నెంబర్ 9618133998. ఒక్కసారి నమ్మకంగా ఫోన్ కాల్ చేయండి. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఈ ధనుస్సు రాశి వారికి నవంబర్ 22, 23 తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల ఏం జరుగుతుంది, వీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారో పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. ధనుస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. వీరి ముఖంలో ఏదో గొప్ప తేజస్సు ఉంటుంది. స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా అందంగా ఉంటారు. వీరిని చూస్తే ఎవరైనా ఆకర్షితులు అవుతారు. ఈ ధనుస్సు రాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా కానీ తెలివిగా చేస్తారు. బాగా ఆలోచించే చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయాలు కూడా వీరు తీసుకోరు. ఈ ధనుస్సు రాశి వారు బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తారని చెప్పుకోవచ్చు. వీరు జాలి గుణాన్ని కలిగి ఉంటారు. వీరి దగ్గరికి ఎవరైనా సహాయం కోసం వస్తే వీరికి ఉన్న దాంట్లో సహాయం అనేది చేస్తూ ఉంటారు. నమ్మిన వారి కోసం వీరు ఏదైనా చేస్తూ ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారికి శత్రువులు అయితే అధికంగానే ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ ధనుస్సు రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలన్న తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు గతంలో ఎన్నో సమస్యలను, ఎన్నో బాధలను పడతారు. నమ్మిన వ్యక్తులు వీరిని మోసం చేయడం వల్ల వీరి జీవితంలో ఎన్నో కష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశి వారు అందరికీ సహాయం చేస్తారు, కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు వీరికి ఎవ్వరు కూడా సహాయం చేయరు. నా అనుకున్న వారే వీరిని మోసం చేస్తారు. ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు, వీరి యొక్క బంధువులే వీరిని మోసం చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారు ఏంటంటే దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొనే శక్తి అయితే వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ధనుస్సు రాశి వారు ఏంటంటే చాలా నీట్గా ఉంటారు. సంఘంలో కూడా వీరికి మంచి పేరు ప్రతిష్టలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ ధనుస్సు రాశి వారు ముఖ్యంగా అందరూ నా వాళ్ళే అని నమ్ముతూ ఉంటారు. బంధాలకు, బంధుత్వాలకు విలువ అయితే ఎక్కువగానే ఇస్తూ ఉంటారు ఈ యొక్క ధనుస్సు రాశి వారు. నమ్మిన వ్యక్తులు వీరిని
మోసం చేయడం వల్ల వీరు ఎన్నో సమస్యలను ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి పట్టుదల అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలన్న తపన ఎక్కువగా ఉంటుంది. డబ్బు బాగా సంపాదించాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఒకరి కింద పని చేయడం అనేది అస్సలు నచ్చదు. వీరు ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగానే ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ ధనుస్సు రాశి వారికి నవంబర్ 22, 23 తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకుందాం. ఈ సమయంలో గ్రహాలు అయితే మీకు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో మీకు ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఈ సమయంలో అయితే మీకు ఆర్థికంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఈ సమయంలో మీకు డబ్బుకు సంబంధించి కొన్ని ప్రయత్నాలు చేస్తారు. డబ్బు ఎలా సంపాదించాలి అని కొత్త విషయాలను కూడా ఈ సమయంలో మీరు నేర్చుకుంటారు. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారం దినదినంగా అభివృద్ధి బాటల్లో నడుస్తుంది. అదేవిధంగా ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో మీకు శ్రమ అధికంగా ఉంటుంది. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఈ సమయంలో అయితే ధనుస్సు రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో గురు భగవానుని అనుగ్రహం ఎక్కువగా ఉండబోతుంది. దీనివల్ల మీరు చేసే వివాహ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. మీరు కోరుకున్న వ్యక్తులే మీ జీవితంలోకి ఈ సమయంలో రాబోతున్నారు. మీరు ఒక పని మొదలుపెట్టి మధ్యలో ఆపివేయకండి. పని పూర్తి చేసినట్లు అయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా మీరు ఎంత శ్రమ పడతారో అంత మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడే కష్టపడండి, మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ ధనుస్సు రాశి వారు గత కొంతకాలంగా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ వల్ల విదేశాలకు వెళ్ళాలన్నా మీకు వీసాకు సంబంధించి ఒక శుభవార్త వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. ఇద్దరు వ్యక్తులు అయితే మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు. గతంలో మీకు తెలిసిన వ్యక్తులే మళ్ళీ మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు. వారి మీ దగ్గర అయ్యి మిమ్మల్ని మాత్రం దిగజార్చాలా, ఆర్థిక పరంగా మిమ్మల్ని కృంగదీయాలి. మీ యొక్క ప్రతి విషయాన్ని తెలుసుకొని మీకు ఏదో విధంగా ఆటంకాలు కలిగించాలి అని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి వ్యక్తులు ఎవరో మీకు తెలుస్తుంది. అటువంటి వ్యక్తులకు మీరు చాలా దూరంగా ఉండండి. ఇద్దరు వ్యక్తులు అయితే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. మీరు ఎదుగుతుంటే ఓర్వలేకుండా ఉన్నారు. వారు మీతో ఇప్పుడు బాగానే ఉంటారు, కానీ బయట మాత్రం మీపై అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మిమ్మల్ని ఆర్థిక పరంగా దిగజార్చాలని చూస్తున్నారు. అటువంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. నిర్లక్ష్యంగా ఉండకండి. మీరు దూరంగా ఉండండి. లేదంటే మీ భవిష్యత్తు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. మీరు పేరు ప్రతిష్టలను భంగం చేయాలని చూస్తున్నారు. మీ వ్యాపారంలో కూడా నష్టాలు తేవాలని వారు చూస్తున్నారు. అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి. మీరు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇంట్లో నిత్యం హనుమాన్ చాలీస పఠించండి. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. మీకు శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి అయితే అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. శ్రమ అధికంగా ఉన్న శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.